దేవునికి స్తోత్రం. 2025 సంవత్సరము. మనం ఇప్పుడు 1వ నెల 25వ తారీఖు ఉదయకాలం వరకు సజీవ రెక్కల కింద మనలను కాచి కాపాడాడు దేవుడు. సృష్టించిన సృష్టికర్తకు ఉన్న భారము ఎవ్వరికి లేదు. ఆ భారము దేవుని కృపతో ఈరోజు బ్రతుకుచున్నాము. దేవుని కృప లేకపోతే ఏ మానవుడు ఈ లోకంలో ఉండేవాడు కాదు. ఆయన సిలువ చాటును మనలో మరుగుపరిచి కొన్ని మాటలు ఆయన మాటలు మాట్లాడుకోవడానికి సాయం చేశాడు దేవుడు. ఈరోజు దేవుని కృపతోటి బ్రతుకుతున్నాము. కీర్తన భాగం 2వ అధ్యాయము 8వ వచనం, 8-9 వచనాలు. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగాంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనుప దండముతో నీవు వారిని నలగగొట్టెదవు. కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. ఏమని చెప్పింది ఇక్కడ దేవుడు? నన్ను అడుగుము. ఎవరిని అడగాలి మనం? దేవుణ్ణి అడగాలి. సృష్టించిన సృష్టికర్తను అడగాలి. ఎవరైనా నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగా భూమిని దిగాంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను అన్నాడు. ఎవరికి ఇస్తాండి ఇది? కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుకు జనములను ఇస్తా అన్నాడు. భూమి దిగాంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను అన్నాడు. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభువుకి ఇచ్చిండు తండ్రి అయిన దేవుడు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు బైబిల్ రెఫరెన్స్ ఏమని చెప్పిందో ఒకసారి చూద్దాం. బైబిల్ రెఫరెన్స్ యోహాను సువార్త 17:4 వచనం, 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను చేయిన. ఇప్పుడు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. వాళ్ళతోటి తండ్రి అయిన దేవునితో చెప్తాడు. ఏది? ఆయన తండ్రి ఎవరికి కనబడలేదు. తండ్రిని చూసిన మానవుడు ఇప్పటి వరకు లేడు, నాటి నుండి నేటి వరకు. యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే చెప్తాడు. ఏమని చెప్తాడు ఇక్కడ? నీవు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అన్నాడు. ఎవరు మహిమపరిచారు? తండ్రి అయిన దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మహిమపరిచిండు. ఏ మానవుడు మహిమపరచలేదు. ఏ మానవుడు ఏదో నటించే జీవితాలతోటి ఆయనను మహిమపరుస్తాను, ఆయనను మీకు గణపరుస్తాను, ఇదంతా నటన జీవితాలు. ఎందుకంటే హృదయంలో ఒకటి కపటం ఉంటుంది. మీదికి పైకి చూడ భక్తి వలె, పైకి చూడ కొన్ని మాటలు భక్తి వలె చెప్తూ ఉంటారు. కానీ పెదవులతోటి వచ్చే మాటలని మనకు మత్తయి సువార్తలో 15వ అధ్యాయం 15వ వచనంలో క్లుప్తంగా రాయబడి ఉన్నది. మనుషులు చేసే వాటినే మీరు ఏర్పాటు చేసుకుంటారు, కానీ మనుషులు కల్పించు వాటిని ఏం చేసుకుంటామట? మనం స్వాస్థ్యముగా చేసుకుంటామట. మనుషులు కల్పించేటి చేసుకొని వాటినే మనం గణపరుస్తాం, మనుషులనే. కానీ పెదవులతో నీవు నన్ను గణపరచుదువు, నీ హృదయము దూరముగా ఉన్నది అన్నాడు. హృదయాలు దూరంగా ఉన్నాయట దేవునికి. మనుషులు అయితే తండ్రి అయిన దేవుడు పని అప్పచెప్పిన దాన్ని ఎవరు నెరవేర్చారు? శరీరధారిగా వచ్చి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే నెరవేర్చాడు. ఎవ్వరూ నెరవేర్చలేదు. ఈ లోకంలో అందరూ నేను నీతిమంతుడిని అనుకొని
పడిపోయే వాళ్ళే అనేకులు. నీతిమంతులు లేరు, ఒక్కడును లేడను దేవుడు చెప్పిండు. కుమారుడు దేవుడు కాదు, కుమారుడే, తండ్రి అయిన దేవుడు. వీళ్ళు ఏదో తండ్రి అయిన దేవుని చూసినట్టు మాట్లాడుతారు కొంతమంది దొంగలు. హల్లెలూయా, స్తోత్రం. దేవునికి మహిమ రావాలి. ప్రతి మానవుడు చేసేదానికి దేవునికి మహిమ రావాలి, కానీ మనుషులకే మహిమ తెచ్చుకుంటాను ఇప్పుడు. మనుషులకు విశ్వాసాలుగా తయారు చేసుకుంటాను ఇప్పుడు. కానీ రెఫరెన్స్ బైబిల్ ఇంకా 17:5 చూద్దాం. 17:4 అది. 17 యోహాను సువార్త 17:5 తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అంటాడు. తండ్రిని కూడా, నన్ను కూడా నువ్వు మహిమపరిచే దేవుడవు, నన్ను కూడా మహిమపరిచే తండ్రివి. నన్ను కుమారుణ్ణి తండ్రి మహిమపరిచిండు, కుమారుడు తండ్రిని మహిమపరిచిండు. అయితే త్రియేక దేవుడు అంటే నేనున్నాను, నాలో ప్రాణం ఉన్నది, ఆత్మ ఉన్నది, దేహం ఉన్నది. ఈ మూడు కలిపితే ఒక మానవుని. నేను ఈ మూడు కలిపితే ఒక మానవుని. ప్రతి మానవునిలో మూడు ఉన్నాయి. శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభు, ఆత్మస్వరూపి తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ ప్రాణం. మనుషులను ఈ ముగ్గురుగా ఎందుకు చూపించాడంటే ఈ ప్రతి మానవునిలో ఈ మూడు ఉన్నాయి కనుక మూడు నెరవేర్చాలి. ఈ మూడుని చెప్పాలి ప్రతి మానవుడు. నాలో మూడు ఉన్నవి, నేను ఒక్కడినే, మళ్ళీ ఒక్కడినే అవుతారని చెప్పాలి. ప్రాణం, దేహం, ఆత్మ, ఈ మూడు కలిపితే ఒక మానవుడు. దీన్ని అర్థం చేసుకోక ముగ్గురు దేవుళ్ళు, మీకు ముగ్గురు దేవుళ్ళు, తండ్రి అయిన దేవుడిని కొంతమంది గణపరుస్తాం, కుమారునైన దేవుని కొంతమంది గణపరుస్తాం, పరిశుద్ధాత్మను కొంతమంది, పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చినప్పుడు నేను శక్తిని అందుకుంటాను, పిచ్చి మాటలు మాట్లాడతానని చెప్పేవాళ్ళు అనేకులు వచ్చారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎవరిని మోసం చేయదు, ఎవరిని పడగొట్టదు, నిలబెడుతుంది. కానీ పరిశుద్ధాత్మ పడగొట్టదు. పడగొట్టే వాళ్ళు ఎక్కువ వచ్చారు ఇప్పుడు. పడగొట్టే బోధకులు ఎక్కువ వచ్చారు. పడగొట్టదు. అయితే తండ్రి అయిన దేవునికి, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అంటాడు. తండ్రి గణపరిచిన, ఆత్మ గణపరిచిన, పరిశుద్ధాత్మ గణపరిచిన, ఆయన మూడు ఒకటే. ప్రాణం, దేహం, ఆత్మ మూడు కలిపితే ఇప్పుడు వాటర్ ఉన్నది, బాగా వేడి చేస్తే ఆవిరి అయిపోతుంది. ఆవిరి నీరు కాదు, ఎందుకంటే ఆవిరి లేచిపోయే ఆవిరి. అటువంటి ప్రాణం, ఆత్మ ఆవిరితో పోల్చిండు మన ఆత్మను. మా దేహము కనబడేది, ఆవిరి కనబడకుండా లేచిపోతుంది, అది నీరు కాదు. నీళ్ళైతే గిన్నెలో ఉన్నప్పుడు వేడి నీళ్ళు ఉంటాయి. ఆవిరి లాంటిది ఆత్మ. ఎందుకంటే ఒకరోజు ఆ శరీరాన్ని వదిలిపెట్టే ఆత్మ, ప్రాణం, పరిశుద్ధాత్మ. రక్తంలో మన ప్రాణం ఉన్నది. బ్లడ్ ఉంటేనే ప్రతి మానవుడు బ్రతుకుతాడు. బ్లడ్ లేకపోతే ఏ మానవునికి ఆలోచనలు లేవు, క్రియలు లేవు, ఏంది అనేది తెలియదు. చెత్త ఎలా కర్రతో సమానం, బండతో సమానం దేహం. అయితే ఇక్కడ కీర్తన భాగం 22వ అధ్యాయము 27వ వచనం చూద్దాం.
భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనులు వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసేదరు. అన్యజనులు ఏం చేయాలి? అన్యజనులు కానీ జనులు కానీ ఆయనకు నమస్కారం చేయాలి. ఆయనను వ్యతిరేకించుకుంటూ నేను అంటే నేనంటే నేను గొప్ప, ఈ గొప్పలో పోయి ఏ మానవుడు ఇంకా పాపంలో పడిపోవడానికే గొప్పలు చెప్పుకోవడం. పాపం అనేది గొప్పలు చెప్పుకోవడానికి కాదు. పాపాన్ని తీసివేయాలంటే విరిగి నలిగిన హృదయం కావాలి. ప్రతి మానవునికి విరిగి నలిగిన హృదయం. ఇప్పుడు మనం ఆ లోక సంబంధమైన పరలోక సంబంధమైన రాజ్య వారసులుగా కావాలి. పరలోక రాజ్య సంబంధుల వారసులుగా చేయడం లేదు. ఇప్పుడు భూ సంబంధమైన మానవులుగా తయారు చేసి ఇక్కడనే విశ్వాసులుగా వారికి తయారు చేసుకొని ఇక్కడనే కూర్చుండబెట్టి నా ఆదాయం పోతుంది, నా కానుకలు పోతాయి, నేను ఎవరిని లేపను, లక్షల మంది రాని, వేల మంది రాని, 500 మంది రాని, నేను ఇక్కడనే బోధ చేస్తా, నేనే బతకాలి అనేది ఒక ఆశతోటి బోధకుడు ఉన్నాడు. ఇప్పుడు అసలు పంపించడం లేదు. ఇద్దరిని జత చేసి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు పంపించాడు? ఆలోచన చేయాలి. మరి ఎంతమంది ఉన్నారు? అప్పుడు యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడ్డప్పుడు ఎంతమంది మిగిలారు? యోహాను గారు, ప్రియమైన శిష్యుడు ఒక్కడు, తల్లి అయిన మరియ, ఇద్దరే ఉన్నారు ఆడ. మరి తక్కిన 10 మంది ఎక్కడ? శిష్యులు వాళ్ళు పారిపోయిండ్రు, ఇళ్ళల్లో దాగుకొని అది రూములలోకి వేయిండ్రు, తలుపులు బెడాలు పెట్టుకున్నారు. అయితే ఆడ ఉన్నది సిలువ వేసేటప్పుడు ఎంతమంది అంటే ఇద్దరు ఉన్నారు. ప్రియమైన శిష్యుడు యోహాను గారు, తల్లి అయిన మరియ. దానికి మనం ఇప్పుడు అయితే దేవుడు చేసే కార్యాలు మానవులకు అర్థం కావు. మానవులకు ఎప్పటికీ అర్థం కావు. అర్థమైనట్టు నటిస్తారు. నటించే జీవితాన్ని ఈరోజైనా తొలగించుకొని ఈ అర్థం చేసుకొని మాట్లాడదాం, చెప్పుదాం, ఉన్నట్టు చెప్పుదాం వాక్యాన్ని. మన సంతానికి వాడుకొని మన సంతానికి డబ్బు సంపాదించడానికే వాడుకుంటా అంటే మాత్రం నీవు పరలోక రాజ్య వారసుని కాదు. నీ దగ్గర ఉన్న విశ్వాసాలను కూడా పరలోక రాజ్య వారసులుగా చెయ్యవు. పరలోక రాజ్య వారసులుగా ఆత్మీయతలో ఎదుగుదల. హల్లెలూయా. దేవుడు దీవించును గాక ఈ మాటలు.